సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావు నగర్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో పనిచేశానని ఆయన చెప్పారు. పార్కులో అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిల ఆగడాలను అరికట్టడానికి సొంత ఖర్చులతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలరెడ్డిని అభినందించారు. అనంతరం పార్కు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఒక కార్యము లోపల రెండు బయట ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఇది మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు సీసీ కెమెరాల ద్వారా అనేకమైనటువంటి అంశాలని ట్రేస్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రెండోది ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోయిన దృష్ట్యా ఆ రోడ్డు బాగా డ్యామేజ్ ఉంది. ఆ రోడ్ కూడా శాంక్షన్ చేసినాం. వీలైనంత తొందరగా అది కూడా రోడ్డు కంప్లీట్ అవుతుంది. దీంతో పాటు మీకు అందరికీ తెలుసు, కాలనీలో ఒకప్పుడు పద్మారావు నగర్ అంటే ఎలక్షన్లకు ఓట్లకు మాత్రమే నాయకులు వచ్చేవారు. ఎవరన్నా కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ పద్మారావు నగర్ ఏడులో ఎవరికి తెలియదు. ఎలక్షన్లో మాత్రం పద్మారావు నగర్కి వచ్చి ఇక్కడ కాలనీలో ఎవరు ఉంటారు ఏంటి అని అడిగిపోతారు. బట్ పద్మారావు నగర్ తీసుకుంటే అన్ని ఏరియాలని మనం డెవలప్ చేసినాం. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.